హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి మునగాకుతోటి చట్నీ చేస్తున్నాను. రైస్లోకి, చపాతీస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. నేను వచ్చేసి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే చిన్నులపై కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసుకొని మళ్ళీ అదే పాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకుంటాను నేను. కానీ అది అసలు దీనివల్ల విటమిన్ ఏ, సి, కే, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు చాలా లభిస్తాయి. వెముకలకి మాత్రం చాలా మంచిది. పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకుంటున్న ఆకు క్వాంటిటీని బట్టి నేనైతే చిన్న సైజు 3 టమాటాలు వేసుకున్నాను. సన్నగా కట్ చేసి అవి కూడా మగ్గేలాగా అలా పెట్టేసుకున్నాను. ఇది నీట్గా మునగాకు వాష్ చేసి ఆరబెట్టుకున్న మునగాకు అనమాట. నేను ఒక పెద్ద సైజుతో 1 కప్పు మునగాకు వేసుకుంటున్నాను. మగ్గిపోయిన టమాటాల్లో ఈ మునగాకు కూడా వేసి చక్కగా ఆకు మొత్తం మనకి మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం ఒక 5 మినిట్స్‌లోనే ఆకు మొత్తం నాకు ఇలా మగ్గిపోయింది. చాలా చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది మొత్తం చల్లారబెట్టుకుందాము మిక్సీ పట్టడానికి ముందు. ఈ మునగాకు వల్ల కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. విటమిన్ ఏ అందిస్తుంది కాబట్టి రోగ నిరోధక వ్యవస్థకు కూడా చాలా పోషకాలను అందిస్తుంది. హెల్త్‌కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఇందాక పచ్చిమిర్చి, నువ్వులు అవన్నీ వేసుకున్నాం కదా, దాంట్లో టేస్ట్‌కి తగినట్టుగా సాల్టు, ఒక్క చిన్న కుంకుడికాయ అంతా సరిపోతుంది. చింతపండు వేసి మిక్సీ పట్టేసుకుందాము. అలా మిక్సీ పట్టిన తర్వాత ఈ టమాటా ఆకు వేయించుకున్నాం కదా, అది కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఏంటంటే కొంచెం వాటరు మనకి దానికి సరిపోయేలాగా ఇలా వచ్చేలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని తిప్పుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. దీంట్లో మీరు ఇంగువ కావాలన్నా కూడా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంగువ వేసుకోవాలనుకుంటే వేసుకుంటూ, వద్దనుకుంటే అవాయిడ్ చేయండి. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.